సార్ ఖచ్చితంగానే రేపు మార్నింగ్ లోపు కంప్లీట్ చేసేస్తాను సార్. సార్ ఖచ్చితంగానే రేపు మార్నింగ్ లో కంప్లీట్ చేసేస్తాను సార్. అసలు ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. యేసయ్యా, నువ్వు కనుక నా ప్రార్థన వింటున్నట్లయితే, మా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడివి అయితే ఒక్కసారి నా ముందుకురా, నీతో చాలా మాట్లాడాల్సి ఉంది. ఏమైంది కావే? ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు? నీకు ఏం జవాబు కావాలి? నా మనసులో చాలా సందేహాలున్నాయి ప్రభూ. నీ సందేహాలను అడుగు నా ప్రియ, నేను సమాధానమిస్తాను. ప్రభువా, కొంతమందికి అన్నీ సులభంగా జరుగుతున్నాయి. నా జీవితంలో మాత్రం ప్రతి చిన్న విషయం కూడా స్ట్రగల్ ఎందుకు? నువ్వు పనిష్మెంట్లో లేవు కుమార్తె, ప్రిపరేషన్లో ఉన్నావు. ఎన్నో రోజులుగా అదే ప్రార్థన చేస్తున్నాను కాని పరిస్థితులు మారడం లేదు ప్రభువా. కొన్నిసార్లు నేను పరిస్థితిని వెంటనే మార్చను, ముందు నిన్ను బలంగా మారుస్తాను. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నేను నవ్వుతున్నాను, కాని లోపల ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. ప్రపంచం నీ ముఖాన్ని చూస్తుంది, నేను ప్రతి రాత్రి నీ కన్నీళ్లు చూస్తున్నాను. ఫ్యూచర్ గురించి భయం, మనీ గురించి టెన్షన్, కెరియర్ గురించి కన్ఫ్యూజన్. నా మైండ్ ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా లేదు ప్రభువా. నీ మైండ్ని ఫీర్తో కాదు, నా పీస్తో నింపాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరికీ చెడు చేయలేదు, కాని నన్నే ఎక్కువగా మోసం చేశారు. మంచి హృదయాలు ఎక్కువగా గాయపడతాయి కుమార్తె, ఎందుకంటే అవి నిజంగా ప్రేమిస్తాయి. ప్రతిసారి స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, కాని లోపల నేను పూర్తిగా విరిగిపోయాను ప్రభువా. విరిగిపోయిన హృదయాలను నేను ఎప్పుడూ దూరం చేయను. నా ప్రార్థనలు నిజంగా నీ దగ్గరకు వస్తున్నాయా? కొన్నిసార్లు అనిపిస్తుంది నేను మాట్లాడుతున్నాను, కాని నువ్వు సైలెంట్గా ఉన్నావు. నా సైలెన్స్ కూడా ఒక జవాబే కుమార్తె. నేను పని చేయనప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాను. చిన్నపిల్లలపై హింస, అన్యాయం, మోసాలు, రేప్స్, హత్యలు, ఇవి చూస్తే బ్రతకాలని కూడా అనిపించడం లేదు ప్రభువా.